హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి అయితే మనకి దగ్గరగా 40 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మనకి ఇదేంటంటే, సో యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ ఎ జర్నీ ఫ్రమ్ జీపీఎస్ టు మొబైల్ ఫోన్ ప్లాట్ఫామ్. అంటే సో ఇస్రో వాళ్ళు ఏంటంటే వాళ్ళైతే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ని కనుక చూస్తే, సో ఇదైతే ఎక్స్క్లూజివ్లీ డైరెక్ట్గా ఇస్రో నుంచి అయితే రావడం జరిగింది. కాబట్టి నేను అనుకోవడం ప్రకారం తెలంగాణ అలాగే ఆంధ్ర ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అయితే రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఆపర్చునిటీ వస్తుందన్నమాట. ఇక ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే మీకైతే వాళ్ళు డైలీ కూడా 1 అవర్ అయితే 1.5 అవర్ మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. సో దేని మీద అంటే కంప్లీట్గా వాళ్ళు సో ఈ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ గురించి అయితే చెప్తారనమాట. సో దాంట్లో చూస్తే ఫస్ట్ వచ్చేసి మీకు అసలు జిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, తర్వాత శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ గురించి, అట్లాగే ఇక్కడ ఏదైతే డేట్స్లో స్పెసిఫిక్గా టాపిక్స్ అనేది ఉన్నదో సో ఈ టాపిక్స్ గురించి అయితే మీకు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. సో మాక్సిమం ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సో అవార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ 70% అటెండెన్స్ ఉంటే కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఎలిజిబిలిటీ చూసుకుందాము. సో యూజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా అట్లాగే పీజీ చదువుతున్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా పర్వాలేదు. అట్లాగే సో టెక్నికల్ సైంటిఫిక్ స్టాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్యాకల్టీ అప్లై చేసుకోవచ్చు. ఇక రీసెర్చర్స్ అట్ యూనివర్సిటీస్ లెవెల్లో ఉన్నవాళ్ళు, ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీలో ఉన్నవాళ్ళు, సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది ఏపీఎస్ఎస్డిసి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మీకు దీనికి సంబంధించి మీరైతే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీరు క్లిక్ చేసి అయితే మీరు రిజిస్టర్ చేసుకోండి. అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ధర్మేంద్ర గారి నెంబర్ ఇచ్చారని అయితే కాల్ చేసి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతాము. సో మనకి టెక్ మహీంద్రా నుంచి రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే తిరుపతిలో వర్క్ చేయడానికి అయితే వాళ్ళు కొన్ని వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు వీళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ కోసం అయితే వీళ్ళు జాబ్ రోల్ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళు డిగ్రీ అట్లాగే బీటెక్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ సో బోత్ ఆర్ ఎలిజిబుల్. ఒకసారి మీరు గమనించండి. అట్లాగే సో పాస్అవుట్ ఇయర్ వచ్చేసి ఎవరు 2015 నుంచి 2020 వరకు పాస్అవుట్ ఇయర్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరైతే దీనికి అటెండ్ అయిపోవచ్చు అనమాట. సో మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చెన్నై అయితే ఇచ్చారనమాట. అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత చెన్నైలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళైతే మనకి ఇక్కడ తిరుపతిలో అయితే మనకి డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారనమాట. సో టోటల్గా 100 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు శాలరీ ప్యాకేజ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే డిగ్రీ బేస్ మీద కాబట్టి అది కూడా బాగుంటుంది అనమాట. ఇక గ్రూప్ డిస్కషన్ అలాగే హెచ్ఆర్ ద్వారా మిమ్మల్ని చేస్తారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అలాగే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే శాలరీ మీకు 10,000 అబవ్ ఉంటుంది అనమాట. అంటే నాకు తెలిసి ఇది 15,000 అరౌండ్ అయితే ఉండొచ్చని నేను భావిస్తున్నాను. ఓకే, ఇక రిజిస్ట్రేషన్ ఓపెన్లోనే ఉన్నాయి. మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇది 28th ఫిబ్రవరి అయితే ఉంటుందన్నమాట. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ గణేష్ గారి నెంబరు సులేమాన్ గారి నెంబర్ కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. మీకు వెన్యూ వచ్చేసి ఇది సీకామ్ డిగ్రీ కాలేజ్ ఎయిర్ బైపాస్ రోడ్డు, మీకు న్యూ మారుతి నగర్ న్యూ బాలాజీ కాలనీ తిరుపతిలో అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకి సో ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి, అంటే ఇది మనకి క్యాపిటల్ సినిమాస్లో అయితే ఉంటుందన్నమాట. మనకి ఎక్స్క్లూజివ్లీ ఈ వర్క్ లొకేషన్ అంతా కూడా మనకి విజయవాడలో అయితే ఉంటుంది. కాబట్టి సో మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా విజయవాడలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో విజయవాడలోనే వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే దీంట్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు శాలరీ కూడా కొంచెం యాడ్ అవుతుంది. ఓకే, ఇక సో 11,000 అయితే ఫ్రెషర్స్కి ఇస్తారు. ఇక అట్లాగే మీకు 25 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో 15 మందికి సో మేల్ క్యాండిడేట్స్ అలాగే 10 పీపుల్ ఏమో ఫీమేల్కి అయితే ఇస్తారనమాట. ఓకే, సో చూడండి 23 years బిలో అయితే ఉండాలి. మీకు వర్కింగ్ అవర్స్ 9 hours ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ అనేది గర్ల్స్కి ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ అనేది ఏమో బాయ్స్కి ఉంటుంది అనమాట. ఓకే, మీకు వర్క్ లొకేషన్ ఎక్స్క్లూజివ్లీ బెంచ్ సర్కిల్ విజయవాడ. ఓకే ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు కండక్ట్ చేస్తారు. సో ఇది ఏదైతే ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుందో ఈ లింక్ని మీరు టైప్ చేసి మీరైతే అప్లై చేసేసుకోండి. సో మీకైతే March 1st లాస్ట్ డేట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు March 2 అయితే మీకు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. సో మీకు ఇది ప్రకాశం డిస్టిక్ అయితే అనమాట ఉంటుంది. సో ఎక్కడ అంటే ఏపీఎస్ఎస్డిసి ఆఫీస్ ఉంది కదా, ఇది ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుందన్నమాట. సో ఇది ఓల్డ్స్ రిమ్ నార్త్ బ్లాక్ రూమ్ నెంబర్ 5 and 6 ఒంగోలు ప్రకాశం డిస్టిక్. సో ఒంగోలు అయితే మీకు వెన్యూ ఉంటుందన్నమాట. ఎవరైతే నియర్ బై ఒంగోలు ఉన్నారో వాళ్ళు సో ప్రమోటర్స్గా ఎవరైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఎస్ఎస్సి అట్లాగే అబౌవ్ ఎవరైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు.
సో శాలరీ చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. 10,000 నుంచి 14,000 పర్ మంత్ ఇస్తారు. దీంతో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు చూడండి. ఇక ఏ చూసుకున్నా సరే ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఆపర్చునిటీ అనమాట. మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ యువర్ రెసిడెన్స్ ఏరియా బట్టి. మీరు ఏంటంటే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ బైక్, మీకు బైక్ ఉండాలి, వర్కింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే స్మార్ట్ ఫోన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అలాగే మీరు ఏంటంటే 30 కిలోమీటర్స్ వరకు కూడా ట్రావెల్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మార్చ్ 1 తారీఖు అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి హెట్రో ల్యాబ్స్ నుంచి రావడం జరిగిందనమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ నోటిఫికేషన్స్లో వేరియస్ నోటిఫికేషన్ చెప్పాను హెట్రో ల్యాబ్స్ ఓపెనింగ్స్ గురించి. ఇదేంటంటే విజయనగరంలో కండక్ట్ చేస్తారనమాట మార్చి 3వ తారీఖున. సో ఇక్కడ ప్రగతి డిగ్రీ కాలేజ్ మీరైతే కొత్త వలస అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కుమరవీధి. సో కేకతోబాడు రోడ్డు, కొత్త వలస విలేజ్, మండల్, విజయనగరం డిస్టిక్ అనమాట. సో హెట్రో ల్యాబ్స్ వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అట్లాగే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. అయితే ఎవరైతే బీఎస్సీ ఫినిష్ చేశారో వాళ్ళకైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రిఫర్ చేస్తారు. ఇక రిమైనింగ్ అంటే బీఎస్సీ చేసిన బీకామ్, చాలామంది బీకామ్ మీద కూడా అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు జాబ్ కనుక ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటే మీకైతే ఖచ్చితంగా తీసుకుంటారు. మీరైతే అటెండ్ అవ్వండి. అలాగే ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ అలాగే బీఫార్మసీ చేశారో వాళ్ళనైతే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోకి అయితే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీస్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సీ ఫినిష్ చేసిన వాళ్ళకేమో 16,000 అరౌండ్ అయితే ఉండొచ్చు. ఇక ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారో వాళ్ళకైతే 10,000 అలా ఇస్తారనమాట. సో టోటల్గా 80 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏజ్ వచ్చేసి మీకు 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇమీడియట్గా జాయిన్ అయిపోవాలి మీకు. సో వైజాగ్ నియర్ బై వాళ్ళకి వైజాగ్లోనే పోస్టింగ్ ఇస్తారు. ఇక తెలంగాణ అంటే కొంచెం ఇక్కడ కనుక మీకు వేకెన్సీస్ లేకపోతే హైదరాబాద్లో ఇనిషియల్గా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత మిమ్మల్ని రిక్వెస్ట్ మీద మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వైజాగ్లోకి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకి జయబేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది కూడా మనకి శ్రీకాకుళం అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో అంటే పెయింటర్స్ని, అట్లాగే మనకి టింకర్స్ని, టెక్నీషియన్స్ని ఇట్లాగా. సో మీకు క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, అట్లాగే డిప్లొమా వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, సో ఇలాగ కాదేది అన్నట్టు ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా వీళ్ళైతే జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఓపెనింగ్స్ చూస్తే మీకు సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మీరైతే గమనించండి. సో ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఇద్దరికి కూడా వీళ్ళు సో ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ సాలరీస్ అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. కాబట్టి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు ఏంటంటే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళు శ్రీకాకుళంలో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఉన్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్తాను. సో మీకు వచ్చేసి వెన్యూ వచ్చేసి ఇది ఏపీ ఎస్ఎస్టీసీ ప్లాంట్ నెంబర్ 37 ఏఎస్ఎన్ కాలనీ. ల్యాండ్ మార్క్ వచ్చేసి మీకు ఇది తుపాకుల బిల్డింగ్, శ్రీకాకుళం అయితే అటెండ్ అవ్వండి. రిజిస్ట్రేషన్స్ ఓపెన్లోనే ఉన్నాయి. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి అయితే మీరు మార్చ్ 6th అయితే అటెండ్ అవ్వాలి. ఏదైనా వివరాల కోసం అయితే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రావడం జరిగిందనమాట. సో ఇది ఏంటంటే విశాఖపట్నం అట్లాగే విజయనగరం. సో ఈ బోత్ ఏరియాస్లో అయితే మీరు వర్క్ లొకేషన్ ఉంటుంది. సో మీరేంటంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారంటే మీకు అప్రెంటిస్గా తీసుకుంటారు అండ్ సేల్స్ ఆఫీసర్స్గా తీసుకుంటారు. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అలాగే ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 25 years బిలో ఉండాలి. మీకు స్టార్టింగ్ సాలరీ ఏంటంటే టేక్ హోమ్ అంటే కటింగ్స్ అన్ని పోను మీకు 9,250 వస్తుంది అనమాట. అంటే దీంట్లో మీకు సో ఈఎస్ఎల్ఐ, పిఎఫ్ ఉంటుంది కాబట్టి మీకు సాలరీ అనేది 10 to 11, 12,000 వచ్చే అవకాశం ఉంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ డీటెయిల్స్ ద్వారా అయితే మీరు అయితే అప్లై చేసుకోండి. మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మార్చ్ 1st తారీఖు ఉంటుంది, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక బెనిఫిట్స్ చూసుకుంటే వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తా ఉంటున్నారు. అలాగే కంపెనీ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ 4.5 lakh కూడా ఇస్తా ఉంటున్నారు, గమనించండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మోర్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఇది కూడా ఏంటంటే మనకు ప్రకాశం డిస్టిక్ అంటే ఒంగోలులోనే ఉంటుందన్నమాట. సో ఒంగోలు ఎవరైతే మోర్ హైపర్ మార్ట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే అటెండ్ అవ్వండి. ఇది బిసైడ్ వెంకటరమణ నర్సింగ్ హోమ్ పక్కన అయితే ఉంటుందన్నమాట. సో ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా. సో అటెండ్ అయిపోండి. మార్చ్ 1st తారీఖు అయితే ఉంటుంది. సో ఒంగోలు నియర్ బై ఉన్న వాళ్ళు మీకు ఆల్రెడీ 2 నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. సో దీంట్లో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో శాలరీస్ కూడా కంపెనీ నామ్స్ ప్రకారం ఇస్తామని చెప్తున్నారు. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా మీరు ఏంటంటే లాక్డౌన్ మనకు ఆల్రెడీ ఓపెన్లో ఉంది కాబట్టి లాక్డౌన్ అనేది అన్లాక్ చేశారు కాబట్టి ఇదన్నీ పడుతున్నాయి. తర్వాత మళ్ళీ లాక్డౌన్ పెడితే మళ్ళీ మనకు అవకాశం పోతుందన్నమాట. కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఎన్సీ మొబైల్ కంపెనీ నుంచి రావడం జరిగింది. సో ఇది మనకి శ్రీ సిటీలో అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి సో ఎక్కడ ఈ ట్రైనీస్గా తీసుకుంటారు. బీటెక్ అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి, అది ఒకసారి మీరు గమనించండి. మేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు స్టార్టింగ్ 13,000 సాలరీ అయితే ఇస్తారు. సో ఎవరైతే మీరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఫుడ్, అకామిడేషన్ అవన్నీ కూడా వాళ్ళే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇమీడియట్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే బీటెక్ సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళైతే అప్లై చేసుకొని మీరు
ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోండి. సో బ్యాచ్ స్టార్ట్ డేట్ వచ్చేసి మీకు 8th మార్చ్ అయితే వీళ్ళు బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హరి గారి నెంబర్ అలాగే శ్రీనివాస్ గారి నెంబర్ ఉన్నాయి, మీరు కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సో ఇది మనకి ఏంటంటే హెచ్బిఎల్ అంటే మనకి పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఎవరైతే కాకినాడ నియర్ బై ఉన్నారో సో వాళ్ళకైతే ఇది ఈ నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మార్చి 2న ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. సో టెక్నికల్గా వాళ్ళు అంటే టెక్నీషియన్స్ తీసుకుంటారనమాట. టెక్నికల్ డిపార్ట్మెంట్లో అంటే ఐటీఐ ఫినిష్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు, అలాగే బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో బీటెక్లో కూడా ఎవరైతే మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ ఫినిష్ చేశారో సో వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో శాలరీ మీకు 12,000 ఇస్తారు. దాంతోపాటుగా పీఎఫ్, ఈఎస్ఐ, ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఉంటాయన్నమాట. 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు విజయనగరం అయితే ఇస్తారనమాట. అది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు గమనించండి. అంటే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి కాకినాడ అయితే ఉంటుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అయితే విజయనగరంలో పోస్టింగ్ అయితే ఇస్తారు. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ బట్టి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఈ నెంబర్స్ ద్వారా మీరైతే అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఏంటంటే ఇది కూడా మనకి అమలాపురంలో అయితే మనకి వీళ్ళు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 5th మార్చ్ అంటే అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ అమలాపురం వెళ్తారు, అక్కడైతే కండక్ట్ చేస్తారనమాట. సో ఇది కూడా ఏంటంటే మనకి విజయనగరంలోనే తీసుకుంటారు. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక 200 పీపుల్ తీసుకుంటారు. శాలరీ కూడా మంచి శాలరీ అనమాట. ఐటీఐ ఫినిష్ చేసిన వాళ్ళకి, డిప్లొమా, బీటెక్ వాళ్ళందరికీ కూడా. సో అది కూడా మీరు గమనించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే సో మనకి వాల్మార్ట్ అంతకుముందు నేను ఆల్రెడీ ఇది సో నిడమానూరు, విజయవాడకి అయితే చేశాను నోటిఫికేషను. అయితే ఇంకా ఇది వచ్చేసి మనకి ఏంటంటే సో ఎవరైతే మనకి ఇక్కడ చూడండి రేణిగుంట రోడ్ తిరుపతిలో వర్క్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మార్చ్ 3వ తారీఖు అయితే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో మీకు వాల్మార్ట్ ఇండియా నుంచి రావడం జరిగింది. సో డెసిగ్నేషన్ చూడండి, ఇక్కడ మీరు ఫ్లోర్ అసోసియేట్స్ని అలాగే బీడీఏ మెయిల్స్ తీసుకుంటున్నారు. ఇక సో రిమైనింగ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. సో మీకు శాలరీ వచ్చేసి 1.21 lakh అయితే ఇస్తారు పర్ యానము. ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ డీటెయిల్స్ ద్వారా మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఇది కూడా మనకి ప్రకాశం డిస్టిక్కే అనమాట. సో మీరు కనుక సెలెక్ట్ అయితే మిమ్మల్ని అయితే వీళ్ళు ప్రకాశం డిస్టిక్లోనే మీకు వేరియస్ ప్లేసెస్లో రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. సో ఎంబీఏ, ఎంకాము అట్లాగే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు, ఎనీ పీజీ అంటే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా అయితే ఆపర్చునిటీ ఉంది. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇచ్చారు. సో ఏది వచ్చేసి 28 years బిలో అలాగే 30 years బిలో అయితే ఉండాలి. శాలరీ కూడా మీకు బాగానే ఉంది చూడండి. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ కాకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ డేట్ మీకు March 4th అయితే ఉంటుందన్నమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు అయితే రివీల్ చేస్తారు. సో మీరైతే ఫస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి నియర్ బై ఉన్న వాళ్ళైతే. ఓకే, ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్స్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎంఏఎల్ టెక్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది టెక్నాలజీ బియాండ్ ఎడ్జ్ అని చెప్పి వీళ్ళు ఒక నోటేషన్తో వచ్చారనమాట. సో వీళ్ళు ఏంటంటే బాపట్లలో అయితే మీరు వర్క్ లొకేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇది ఏంటంటే వర్క్ లొకేషన్ మీకు ఎంఎల్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు అయితే బాపట్ల ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మీకు అంటే మెయిన్ చాలా తక్కువ పొజిషన్సే, కాకపోతే బాపట్లలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని. సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది కాబట్టి సో మనం అయితే చెప్పొచ్చు అనమాట. సో కోర్ సైడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట వాళ్ళు. సో బిజినెస్ అనలిస్టులకి అట్లాగే .NET డెవలపర్స్కి, PHP డెవలపర్స్కి వీళ్ళకైతే సో ఆల్మోస్ట్ ఇది ఎంత ఏంటంటే చూస్తే మనకి MBA అట్లాగే కొంచెం కంప్యూటర్ సైన్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ లాగా ఉన్నాయి కాబట్టి బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఫ్రెషర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక శాలరీస్ అయితే చూడండి బాగానే ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. మీరైతే రిజిస్టర్ చేసుకోండి. మీకు March 7th అయితే వీళ్ళు ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతాము. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఓవరాల్గా ఈ రోజు అయితే ఉన్న టోటల్ 40 నోటిఫికేషన్స్ అనమాట. సో ఎవరైతే మన ఏపీలో ఉండి ఎలిజిబుల్ ఉండి అట్లాగే ఇంట్రెస్టెడ్గా ఉండి అలాగే ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ అని చెప్పాను నేను ఈ వీడియోలోని. సో ఐ హోప్ ఇది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్ట్స్. జై హింద్.